దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామంలో అందరికీ వందనాలు, శుభాలు. మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. గత మాసాల్లో 3 సంఘాలు అదే రీతిగా ధ్యానం చేశాం. ఇప్పుడు తూతేర సంఘం గురించి ధ్యానం చేస్తున్నాం. మనం ముగింపులో వచ్చాం తూతేర సంఘం గురించి. గత వారం మనము 26, 27 వచనాలు ధ్యానం చేసుకున్నాం. మరొకసారి తీయండి. 26 నుంచి 29 వచనాలు మనం చదువుకుందాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. రైట్, ముగింపుకి వచ్చాం. మనం తూతేర సంఘం గురించి ముగింపుకి వచ్చాం. తూతేర సంఘంలో వారు మంచి క్రియలు, మంచి పరిచర్య, మంచి ప్రేమ మనల్ని ధ్యానం చేసుకుని వచ్చాం. అయితే తూతేర సంఘంలో వారు కొంతమంది యెజబెలు స్త్రీ లాంటి స్త్రీని వారి స్త్రీ మాట వింటూ వారు దేవునికి దూరం అయిపోయి విగ్రహారం చేస్తూ విగ్రహాన్ని తింటూ జారత్వం జరిగించుచూ వచ్చారు. అయితే వీరి నుంచి నా మాట విని అవన్నీ జయిస్తేనే సరే అని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు గత వారం మనము ధ్యానం చేసాం. జయించు వారికి అధికారం ఇస్తానని, జాగ్రత్తగా తన క్రియలు జరిగించు వానికి జనుల మీద అధికారం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అదే భాగంలోనే చూడండి, 3వ భాగం 27వ వచనం. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. దేవునికి స్తోత్రం. అతడు అనగా యేసుక్రీస్తు. హల్లెలూయా. 27వ వచనం. అతడు అనగా యేసుక్రీస్తు. క్రీస్తు గొప్ప అధికారం కలిగిన వాడు. గొప్ప అధికారంతో 1000 ఏళ్ళు పరిపాలనలో పాలించువాడనై ఉంటున్నాడు. అదే రీతిగా ఆయన దుష్టులను అనగా కుమ్మరివాని పాత్ర వలె పాడగొట్టును అనగా నలగొట్టును. ఎవరిని? దుష్టులను నలగొట్టువాడు. మంచివారికి ఆయన దండము అందించును. వారు ఏలికలుగా చేయును. ఈ అధికారము క్రీస్తు ప్రభు ఎలా తీసుకున్నాడంటే తన తండ్రి ద్వారా తీసుకున్నాడు. అటువలనే మనం కూడా స్వాస్థ్యం పొందినట్లు ఆయన బిడ్డలైన మనకు అధికారాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఆయన ఇనుప దండముతో, దండము అనగా ఇది దండము నొసగి అనగా దండం ఇస్తున్నా అంటున్నాడు. దండం ఇచ్చాడు, నొసగిన యూట. ఈ దండము అధికారానికి సూచనగా ఉంది. దేవుడిచ్చే అధికారానికి సూచనగా ఉంది దండము అనగా. బైబిల్ గ్రంథంలో ఒకసారి గెహాజీ దగ్గర ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. ఒకసారి మరి షునేమీరాలు ఎక్కడికి వచ్చిందంటే ఎలీషా దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందంటే మరి షునేమీరాలు ఘనురాలుగా బైబిల్లో చెప్పబడుతుంది. ఈమెకి మరి ఆ ప్రాంతంలో మంచి ఆస్తిపరురాలు. ఎప్పుడైతే ఎలీషా తన శిష్యుడు గెహాజీ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మరి వారింటిలో మరి భోంచేసి వెళ్ళాలని అడుగుతూ వచ్చింది. అయితే వెళ్తూ ఆయా ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు ఆమె తన పెండితో అంటుంది కదా, ఏమండి, మన దగ్గరికి వచ్చి చూపవచ్చున్న ఈ యొక్క దైవజనుడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. అతనికి మేడగది కడదాం. మేడగది మీద ఒక బల్ల, ఒక దీపస్తంభము, ఒక పీట, మరి ఒక మంచం ఉంచుదాము. వారు వచ్చిన వాళ్ళ సేద తీసుకెళ్తారని మరి చెప్పినప్పుడు తన పెనిమిటి కూడా ఓకే అన్నాడు. అయితే ఓసారి ఎలీషా మరి ఆ ప్రాంతంకి వచ్చినప్పుడు తన గెహాజీతో అంటున్నాడు, ఆమె చేసిన ఆతిథ్యాన్ని బట్టి మనకి ఇంత చేస్తుంది కదా, వీరికి ఏమైనా రాజుతో మాట్లాడమంటావా అంటాడు. అంటే భూతగాదాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఎందుకంటే ముందే ఆస్తిపరులు. అయితే అన్నీ సమృద్ధిగా ఉన్నాయి ప్రభువా, వారికి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఏ లోటు లేదు. అయితే వారికి సంతానం లేదు,
ఆయనను వారి సంతానం కోసం ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే తన పెనిమిటి ముసలివాడు అని చెప్పి గెహాజీ అన్నాడు. గెహాజీకి అపనమ్మకం, తన పైరు పని చూసి మాట్లాడాడు. అయితే ఎలీషా అన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు, వచ్చే సంవత్సరం వారి కౌగిట్లో కుమారుడు ఉంటాడు, వచ్చే సంవత్సరం కుమారుడు. అంటే ఆమె అడగలేదు, మాకు సంతానం కావాలి, ఆమె అడగలేదు. కానీ ఈ చేసిన ఆతిథ్యాన్ని బట్టి మరి ఏదో ఒకటి చేయాలి, దేవునికి ఇచ్చే ఈవులను బట్టి దేవుడు కూడా వారికి ఏదో ఒకటి చేయాలని తప్పించేవాడు మన దేవుడు కూడా. అలాగే ఎలీషా కూడా సంతానం కలిగంటే వచ్చే ఏడాదికి సంతానం కలిగింది. అయితే పిల్లవాడు పెరిగి పెద్దవాడే 12 సంవత్సరాలు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు నా తల పోయినే అంటున్నాడు. ఎక్కడ? తండ్రి దగ్గర ఉన్నాడు, పొలంలో ఉన్నాడు తండ్రి. రేయ్ పనివాడిని పిలిచి, వీడు తలనొప్పి అంటున్నాడు, ఎత్తుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్పు అన్నాడు. తండ్రి ఏమో అక్కడే ఉన్నాడు. వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకుని ఆమెకి ఇచ్చారు. ఆమె ముడిలో వాడు అక్కడే చనిపోయాడు, తలనొప్పి చనిపోయాడు. వెంటనే ఆయన తీసుకెళ్ళి బాలుని ఎలీషా గారైతే మంచం మీద సిద్ధపరిచిందో ఆ మంచం మీద పరుండబెట్టి ఆమె పరుగున తన యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఎలీషా గారి దగ్గరికి వెళ్తున్నాను, గురుగారి దగ్గరికి వెళ్తున్నాను అంటే, ఈరోజు అమావాస్య కాదే, పౌర్ణమి కాదే అంటున్నాడు. అంటే ఈరోజు శుక్రవారం కాదే, ఈరోజు ఆదివారం కాదే అని. అంటే ప్రార్థన సమయం కాదే, ఎందుకు పోతున్నావు అంటే, కొంచెం అపనమ్మకస్తుడే భర్త, నమ్మకస్తుడేం కాదు. టైంగా టైంలో నువ్వు ఎక్కడ పోతున్నావు? మామూలుగా టైంగా టైంలో ప్రార్థన ఉందంటే, అదేంటి ఆదివారం కదా ప్రార్థన, ఎప్పుడంటే నీకు ప్రార్థన ఉంటుంది అంటే అడిగే వాళ్ళు ఉంటారు కదా, అనరా? ఎప్పుడంటే ప్రార్థన ఏంటి? ఆదివారం పోతున్నావు, అందరూ పోతున్నారు, నువ్వు అట్లా ఓకే, కానీ మధ్యలో ప్రార్థన అంటే కీళ్ళు ఉరుగుతాయి అంటారు కదా. లేదయ్యా నేను వెళ్ళాల్సిందే, తప్పకుండా నేను వెళ్ళాల్సిందే, వెళ్ళటం మంచిది అని చెప్పి పరుగునే వెళ్ళింది. వెళ్ళి ఆమె పరిగెత్తుస్తుంటే ఎలీషా అన్నాడు గెహాజీతో, ఆమె వస్తుంది చూడు, ఏం విచారించే క్షేమమేనో కాదు కనుక్కోమంటే, అయితే ఆయన గెహాజీ అడిగాడు, క్షేమ అంటే అంత క్షేమే. అయితే ఆయన పాదాల మీద పడి గురుగారి మీద, అయ్యా నేను అడిగాను నీకు సంతానం ఇమ్మని, చెప్పండి, ఎందుకు ఇలా చేసావు? అయితే అప్పుడు అంటాడు ఎలీషా గెహాజీతో అంటాడు, రాజుల 2వ గ్రంథంలో 4:29 వచనంలో ఏమంటాడంటే, అతడు నీవు నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవడైనను నీకు ఎదురుగా పడిన ఎడల వానికి నమస్కరింపవద్దు, ఎవడైనను నీకు నమస్కరించడల వానికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఈ దండము దేవుడు ఇచ్చే అధికారము. హల్లెలూయా. అధికారం ఇస్తున్నాను పో. ఈ అధికారం అంటే దండము. ఈ దండం ఇంకెక్కడ గమనిస్తుందంటే ఎస్తేరు గ్రంథంలో చూపిస్తుంది. రాజు దండం పట్టుకుని ఉంటాడు, రాజు చేతిలో ఏముంటుంది? దండం ఉంటుంది. ఆ దండం పైన వజ్రం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఏదైనా ఉంటుంది. అది అధికారానికి సాదృశ్యంగా ఉంటుంది దండం. ఇంతకుముందు ఎస్ఐ కానీ ఎస్పీలు కానీ వాళ్ళ చేతిలో లాఠీ ఉండేది, లాఠీ చిన్నది ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఎవరు పట్టుకోవట్లేదు, నేను చూడట్లేదు. ఒకప్పుడు పోలీసులు పెద్ద కట్టి పెట్టుకుంటారు కానీ చిన్నవి ఇంతే ఉంటుండే కదా. ఇప్పుడు ఏడా కనిపించట్లేదు. యా ఎస్పీ కానీ ఏ ఎస్ఐ కానీ పట్టుకొని తిప్పినట్లుగా నేను చూడట్లేదు, అది పక్కన పెట్టినట్టున్నారు దాన్ని. దండం అధికారానికి సూచన, రైట్. అయితే ఈ గెహాజీకి ఇది ఇస్తున్నాడు. అయితే దండం పట్టుకుని ఎలా ఉండాలి? ధీటుగా ఉండాలి. అందుకే ఎవరికి నమస్కారం చేద్దాం, ఎవరికి నమస్కరించవద్దు. ప్రతి నమస్కారం చేసి మర్యాద చేసుకుని నమస్కారం పెట్టానుకో, వాళ్ళకి మర్యాద చేసుకుని ఉండొద్దు, నువ్వు అక్కడ స్ట్రైట్గా వెళ్ళిపో, నేను చెప్పించేయి అని చెప్పి ఆజ్ఞగా ఇస్తున్నాడు. దండం ఎస్తేరు గ్రంథంలో అందరూ రాణులు వస్తున్నారు. అంటే ఈయన వివాహం చేసుకోవడానికి ఎంతోమంది సిద్ధపరిచారు రాణుల్ని. అయితే ఎవరి వైపు ఆయన దండం చాచుతాడో వారు రానవుతారు. దండం చాచినప్పుడు వారు ముట్టుకుంటే వారు రాని అయిపోతారు. మరి ఎస్తేరుని చూసి దయగలిగినప్పుడు ఆయన దండం చాపగా ఆ దండముని ఎస్తేరు ముట్టుకుంటే ఆమె ఏమైపోయింది? రానైపోయింది. అంటే ఇప్పుడేమొచ్చింది? ఆమెకి అధికారం వచ్చింది, రాజ్యం. 120 సంస్థానాలకి రాణి. ఎన్ని సంస్థానాలకు? 120 సంస్థానాలకి. ఒక సంస్థానం కాదు, ఆ 120 సంస్థానాల్లో మన హిందూ దేశం కూడా ఉంది. హిందూ దేశం అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఏ గ్రంథంలో రాయబడదు హిందూ దేశం అని. మన బైబిల్లో మాత్రం రాయబడింది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 120 సంస్థానాలకి ఆమె రాణి అయిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే అధికారం, అంటే దండం ఇస్తున్నాడు. చూడండి, ఆయన ఏం పట్టుకున్నాడు? ఇనుప దండముతో. ఏ దండం అది? ఇనుప దండం పట్టుకున్నాడు. అధికారం కలిగి ఆయన ఏలును అని రాయబడింది. ఏం చేశాడంట?
ఎవరిని వెళ్తాడంటే ప్రజల్ని వెళ్తాడు. చూడండి, ఆ ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది, 12:5 సమస్త జనులను ఇనుప దండముతో ఏలునై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనకు వద్దకు కొనిపోబడెను. ఇది యేసుక్రీస్తు గురించిన ప్రవచనం. ఆమె కనగా ఆమె ఎవరు అంటే మరియా. యేసు ప్రభువారిని ఎవరిని కనింది అంటే జనులను ఇనుప దండంతో ఏలువాడునైన వాడిని ఆమె కన్నది. ఆమె ఎవరు? మరియా కనింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆ శిశువు అనగా ఆమె శిశువు అనగా ఆమె స్త్రీ సంతానమై ఉన్న యేసు ప్రభువారు దేవుని యొద్దకు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యొద్దకు అనగా సింహాసనం వద్దకు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఆయన పెరిగి పెద్దవాడై 3 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన శిలువ యాగం చేసి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున నేడు కూర్చొని ఉన్నాడు. ఈ భాగాన్ని క్లుప్తంగా అక్కడ చెప్పబడింది. అనగా ఇక్కడ గమనించండి, ఏలువాడు యేసు ప్రభువారి కన్య మరి కనిన కుమారుడు ఎవరో తెలుసా? ఆ శిశువు ఎవరో తెలుసా? రాజదండం కలిగిన వాడు, ప్రజలను ఏలువాడునై ఉన్నాడు. అట్లాంటి వాడిని కనింది ఆమె. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే ప్రకటన గ్రంథంలో 19:15 చూడండి, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఏ దండముతో? ఇనుప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఆయన ఖడ్గము బయలు వెడల్చున్నది, ఆయన దండముతో అనగా ఇనుప దండంతో ఏలువాడనై ఉంటున్నాడు. అదే ఇక్కడ రాయబడింది. ఎవరు అంటే ఆయన దండము చేత దండంతో వారిని ఏలును అని రాయబడింది. మనకు కూడా దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? శిష్యులకు అధికారం ఇచ్చాడు లేదా? ఏ అధికారం ఇచ్చాడు? లూకా సువార్తలో 10:19 ఆయన అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో పాములను మరి తేళ్లను త్రొక్కుటకును శత్రువులను బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. ఇదిగో పాములను తేళ్లను అంటే పాములు పట్టుకుని ఎగిరేది కాదు. బైబిల్లో ఉంది, మీరు పాములు ఎత్తి పట్టుకుందరు అంటే ఓ సంఘం కట్టబడింది. ఇలాగా పాములు ఎత్తుకొని ఆరాధించే సంఘం వచ్చింది. క్రైస్తవ సంఘంలో ఎవరైతే పాములు పట్టుకొని ప్రసంగం చేసి, ప్రసంగికుడు పాములు పట్టుకొని ప్రసంగం చేయాల, అది ఒకవేళ కాటేస్తే చచ్చిపోయాడు అనుకో, వీడు మంచి సేవకుడు కాదు. కాటేసి సావకుండా అట్లాగే ఉన్నాడు అనుకో, వాడు మంచి సేవకుడు అని అర్థం. పాములు పట్టుకొని ఆరాధన చేస్తారు, మెల్ల పాములు వేసుకొని ఆరాధన చేస్తారు. అట్లాంటి సంఘం కూడా ఉంది. బైబిల్లో రాయబడింది కదా, మీరు పాములు ఎత్తి పట్టుకుందరని. పాము అలంకరణ భాషలో ఉంటుంది. పాము అంటే బిల్లి పాములు కాదు, అర్థమైందా? బుసులు కొట్టే పాములు అనగా సర్ప సంతానమై ఉన్నవారు అనగా అపవాది సంబంధులు అని అర్థం. హల్లెలూయా. పాములు ఎత్తి పట్టుకుందరు, పాములను తేలను త్రొక్కుటకు శత్రువులను బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను. తేలు అంటే కొండెగాళ్ళు, అర్థమైందా? కొండితే ఏం చేస్తుంది? కుడుతుంది కదా, అట్లాగా కొండెగాలు ఉంటారు. అక్కడ పెంట పెట్టి కుడుతూ ఉంటారు అనమాట. ఇట్లాంటి వారందరూ మీకు అధికారం ఇస్తాను అంటే దుష్టుల మీద మీకు అధికారం ఇస్తాను దేవుడు చెప్తున్నాడు. రైట్. ఏదైనప్పటికీ ఎవరికి అధికారం ఇస్తాడు? యోహాను 1:12 ప్రకారం, తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామందు విశ్వాసించు వారికి దేవుని పిల్లలగొట్టకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయనను యేసు ప్రభువారికి అధికారం ఇస్తారని, మరి ఇనుప దండంతో నువ్వు ఏలుతావని ముందే దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఈ లోకం రాకమునిపే వాగ్దానం ఉంది. కీర్తన గ్రంథంలో 2:8-9 రాయబడింది, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండంతో నీవు వారిని నలగొట్టుదువు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టేదవు. దేవుడు అంటున్నాడు, వాగ్దానం ఇది, నన్ను అడుగుము, జనానికి స్వాస్థ్యంగా ఇస్తాను. యేసు ప్రభువు వారి లోకం వచ్చింది, ఈ జనం నాకు ఇమ్మని అడిగాడు. హల్లెలూయా. ప్రజలందరినీ నాకు కావాలి. ఎలా ఇస్తాడు?
అవి కావాలంటే నువ్వు బలియాగం కావాలి, రైట్, నేను బలియాగం అవుతాను, వీళ్ళందరినీ నీ కొరకు సంపాదించడానికి నేను సెలవులో బలియాగం అవుతానని చెప్పి ఆయన నలగొట్టబడ్డాడు, విరగబడ్డాడు. అయితే ఇనుప దండంతో నీవు వారిని నలగొట్టదు. ఎవరిని? దుష్టులను నలగొట్టువాడు. చూడండి, రాయబడింది యెషయా గ్రంథంలో 60:12 రాయబడింది, నిన్ను సేవింపనొల్లని జనులను రాజ్యమునైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే దేవుని సేవించరో, అంటే సృష్టికర్త అయిన దేవుని సేవించనొల్లని జనము పైకి వాళ్ళ రాజ్యమును ఏమాత్రం నిలవదు. ఆ జనము నిలవదు, వాళ్ళ రాజ్యం కూడా నిలవదు. అట్టి జనము ఏమైపోతారంట? నిర్మూలం అయిపోతారు. ఎవరు నిల్చుంటారు? ఆయన అంగీకరించువారు. ఎవరు నిల్చుంటారు? ఆయన ఆరాధించువారు. ఎవరు నిల్చుంటారు? ఆయన రాజ్యంలో చేర్చబడిన వారు. ఈరోజు దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు చీకట్లో ఉంటిమి, ఇప్పుడు ఆశ్చర్యకరంగా తన వెలుగులోనికి వచ్చాం. ఒకప్పుడు లోకంలో ఉంటిమి, ఇప్పుడు సంఘంలో ఉన్నాం. ఒకప్పుడు పాపంలో ఉంటిమి, ఇప్పుడు పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉంటిమి, ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజ్యంలోనికి మనం చేర్చుకున్నాడు. ఆయన రాజ్యంలో మనం చేర్చబడ్డానికి మనం ఆయన అంగీకరించాం కనుక ఆయన అంగీకరించే వారిని ఆయన కూడా అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన రాజ్యంలో చేర్చబడ్డాం, మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే చేర్చబడిన వారి మీకు ఏముంది? నాశనం ఉంది. అదే అంటాడు, అట్టి వారి రాజ్యం. ఎవరైతే ఆయనకి వేరుగా ఉండి రాజ్యం కట్టుకుంటున్నారో, ఆయనకి వ్యతిరేకంగా ఉండి రాజ్యాలు పరిపాలన చేస్తున్నారో వారి రాజ్యాలు నిలవనేరవు. అయితే దేవుని రాజ్యం నిలిచి ఉంటుంది. అందుకే దానియేలు గ్రంథంలో 2:4 ప్రవచనం రీతిగా దర్శనం వచ్చింది. రాజుకి వచ్చింది. ఓ ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమకు తల ఎలా ఉంది? బంగారుగా ఉంది. ఎదరం ఎలా ఉంది? వెండిగా ఉంది. అలాగే కింది భాగం ఇత్తడిగా, కింద మట్టిగా, ఆ తర్వాత మట్టిని కలిసిన పాదాలు ఉంటున్నాయి. అదే అంటాడు, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఏ రాజుల కాలంలో అంటే అంత్యకాలంలో రాజుల కాలం, అన్ని రాజ్యాలు అయిపోతాయి. ఆఖరిగా రాజ్యంలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడంట. ఆ రాజ్యానికి అంటే దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనం ఉండదు. మరి బబులోను రాజ్యం వెళ్ళిపోయింది, మాదీయులు పార్సీలు వచ్చారు వెళ్ళిపోయారు, గ్రీకులు వచ్చారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోమా వచ్చింది, రోమియోలు వచ్చారు పరిపాలన చేశారు. లేదంటారా? ఇది రోమా సంబంధించిన కాలమే నడుస్తూ ఉంది. అయితే ఆయన రాజ్యం రాబోతూ ఉంది, అది శాశ్వతంగా ఉంటుంది. చూడండి, ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యంలోకి మనం చేర్చబడుతున్నాం. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. ఆ రాజ్యానికి ఎవరికంట? పొందిన వారికి. అంటే ఈరోజు ఎవరైతే మనం పొందుకున్నాం, దేవునిని పొందుకున్నాం, దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి హక్కుదారులుగా మన సిద్ధం. మనం అడిగారు, ప్రభు రాకడ ఉంది, విడబడితే మరి శ్రమలు కష్టాలు ఉంటాయి, సంఘం ఎత్తపడుతుంది కదా, మనకెందుకు ఉంటాయి శ్రమలు అన్నారు. నువ్వు ఇంకా బాప్తిస్మే పొందుకోలే, నువ్వెందుకు ఎత్తపడతావు? అంతే కదా. ఇప్పుడు అడిగే వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, మరి శ్రమలు కష్టాలు శ్రమలు వస్తున్నాయంటే అప్పుడు వచ్చే టైంకి సంఘం ఉండదు కదా. సంఘం ఉండదు, రైట్, ఎత్తబడి ఉంటుంది. కానీ నువ్వు ఎత్తబడాలంటే నువ్వు సంఘంలో ఉండాలి కదా. ఎందుకు లేదు? పాటలు పాడుతున్నావు, చర్చలు కూర్చున్నావు కదా, కూర్చున్నావు, ట్రైన్లో కూర్చున్నావు, ట్రైన్లో పోతూనే ఉన్నావు, యాదో బొగిలో కూర్చొని పోతున్నావు, టికెట్ లేదే. ఏముంది? టికెట్ లేదు. టీసీ వస్తాడు, ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు, నువ్వు దిగిపోమ్మా అంటాడు కదా, నెక్స్ట్ స్టేషన్లో దిగిపో అన్నాడు. ఒకసారి నేను టికెట్ తీసుకున్నా, రిజర్వేషన్ తీసుకున్నా, కన్ఫామ్ కాలేదు. ఏం కాలేదు? కన్ఫామ్ అవుతుందని తీసుకున్నా, కన్ఫామ్ కాలేదు. నేను ఇంకొక సోము అనుకుంటా, రిజర్వేషన్లో నిల్చున్నాం. నిల్చుండే ఎగ్గులు లేదు నీకు. ఫస్ట్ దిగి ఎక్కడ జనరల్ బోగికి వెళ్ళిపో, మళ్ళీ టికెట్ తీసుకొని పోవాలి, దానికి కూడా జనరల్ బోగికి వెళ్ళిపో అన్నాడు. అదేందుకు నా అదృష్టం బాగుండి చుట్టుపక్కల విజయవాడ నుంచి కొంచెం దూరం వచ్చి బస్ స్టాండ్ పక్కన ఆపేసింది. అది ఎందుకు ఆపింది ట్రైన్. దిగి ఈ ట్రైన్ వద్దు మనకి, డబ్బులు పోతే ఆ జనరల్లో మనం ఎందుకు పోవాలి, బస్సు పోదామని వాళ్ళ బస్సుకు వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏం ఆప్షన్స్ లేవు. ట్రైన్ తప్పితే బస్సు ఉందిలే, ఈ దేవుడు కాబట్టి ఇంకో దేవుళ్ళే అనుకుంటున్నామేమో. ఏ ఆప్షన్స్ లేవు ఇక్కడ. ఒకటి, సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు సంఘంలో ఉండాలంటే ఆల్రెడీ నువ్వేం సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు అంటే ఏంటి?
మొదట నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. హల్లెలూయా. రైలు పట్టాల మీద కూర్చొని ట్రైన్ ఎప్పుడవుతుందిలే అని పేపర్ చదువుకుని కూర్చున్నట్టు ఒకడు చైర్ వేసుకొని చైర్ వేసుకొని చైర్ మీద కాలు వేసుకొని పేపర్ చదువుతున్నాడు. ట్రైన్ ఎప్పుడవుతుందిలే, ఎప్పుడో వచ్చేది ట్రైన్ చెప్పొస్తుందా? నువ్వు అనుకుంటే వస్తుందా? వస్తుంది ఏదో టైంలో వచ్చే అన్ని లోపల కొట్టేసి వెళ్ళిపోతుంది. లేదంటారా? ఈ మధ్యకాలంలో సెల్ఫీలు మోజులు ఎక్కువైపోయి వాడు ట్రైన్ వస్తుంటే పండుకొని తీస్తున్నాడు, ఇట్లా పట్టం కొట్టేసింది. ఇంకా ఆడొస్తుంది అనుకుంటున్నాడు, వచ్చి కొట్టేసింది, చచ్చిపోయినాడు వాడు. ట్రైన్ వస్తుంటే వెనక నడుచుకుని పోతున్నాడు, అంటే ఇంకా దూరంలో ఉన్నాను అనుకుంటున్నాడేమో. పక్కన అట్లా అంటే వాడిని సెల్ఫీలో ఏమంటే అని గాలి పోవాల అంటే అంత కొనాన్ని వెళ్ళిపోతుంది, నేను బతుకుతాను అనుకున్నాడు. వచ్చి కొడితే ఎగిరి అంతలో పడ్డాడు. బతికుంటాడు వాడు? ఒకవేళ బతికినా కానీ ఏం బతుకది? కుంటోన్లాగానో గుడ్డోన్లాగానో మెంటలుగానో ఉండి మంచిగానే ఉండాల్సిందే. అవసరమా? నిర్లక్ష్యం కదా. కాబట్టి మనం అనుకున్నట్ల దేవుని రాకడ ఉండదు. ఆయనకే తెలియదంట, ఏసైకే తెలియదంట ఎప్పుడు వస్తాడో. దొంగ వలె వస్తాడంట. అందుకే మనం సిద్ధపడి ఉండాలి. అది సమీపంగా ఉంది. సూచన చూస్తే ప్రభు రాకడ ఈరోజే అన్నట్టుగా ఉంది. హల్లెలూయా. రైట్. అందుకే నన్ను సేవింపనొల్లని మీ జనమునకైనను రాజ్యముకైనను నిలవదు, అట్టి జనము మీద జనములు నిర్మూలము చేయబడను. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగయుగముల వరకు నిలచును. హల్లెలూయా. అన్ని రాజ్యాలను తుత్తిగా చేసి ఆ రాజ్యాన్ని పడుతుంది, అదే యేసుప్రభువు వారి యొక్క రాజ్యము. దేవునికి స్తోత్రం. చూడండి, వాగ్దానం చేస్తున్నాడు. రండి. ఏం వాగ్దానం అంటే 28వ వచనం రండి. 28, 29 వచనం చదువుకుందాం. ఏంటి వాగ్దానము? మరియు అతనికి వేకువ చుక్కను ఇత్తును, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 1 వాగ్దానం, అతనికి వేకువ చుక్కనిద్దును. 2 హెచ్చరిక. 2వది ఏంటి? హెచ్చరిక ఏంటి? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అతనికి వేకువ చుక్కనిత్తును అంటే మార్నింగ్ స్టార్. ఇది ప్రకాశమైన నక్షత్రం. ఏ నక్షత్రం ఇది? ప్రకాశమైన నక్షత్రం. ఇది ఉదయకాలాన ఈ నక్షత్రం అని కూడా ఉదయకాలపు నక్షత్రం కూడా పిలుస్తారు. ఉదయకాలపు నక్షత్రం ఇది సూర్యోదయానికి ముందు కనబడుతుంది. సూర్యోదయంగా అవుతుందంటగానే బాగా బ్రైట్గా కనపడుతుంది. చూసారు నక్షత్రం? రాత్రి అంతా కనపడదు. అది ఉదయకాలమున వేకువజామున సూర్యుడికి ఉదయిస్తున్న టైంలో బాగా బ్రైట్నెస్ కనపడుతుంది. అదే మార్నింగ్ స్టార్. హల్లెలూయా. అందుకే మరియు అతనికి వేకువ చుక్కనిత్తును. ఇది ఒకప్పుడు లూసిఫర్కి కూడా వేకు చుక్క అని పేరు ఇవ్వబడింది. ప్రకాశమానమైన వేకు చుక్కలాగా లూసిఫర్ కూడా ఉండేదే. అయితే తన వెలుగును పోగొట్టుకుంది. అయితే ఈరోజు ఆ వేకు చుక్క ఎవరికి ఇస్తున్నాడే? యేసుప్రభువు వారికి. హల్లెలూయా. ప్రకాశమైన మార్నింగ్ స్టార్ అంటే యేసుప్రభువు వారే. ఎవరు? మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. చూడండి, ఇది ప్రకాశమైన నక్షత్రం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. సంఘముల కోసం ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను, ఏమంటాడు యేసు ప్రభువు చెప్తున్న మాట ఇది, యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. హల్లెలూయా. దావీదు వేరు చిగురు. ఎవరు? యేసు ప్రభువారు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. దేవునికి స్తోత్రం. యెషయి ఎవరు? దావీదు తండ్రి గారు. హల్లెలూయా. దావీదు వేరు చిగురు ఎవరంటే యేసు ప్రభువారు. దావీదు వేరు చిగురును, సంతానమును, దావీదు కుమారుడా అని పిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఇంకా ప్రకాశమైన వేకు చుక్కనై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. మరి వేరును సంతానం ఏమంట? వేరు అంటే ఇంకా మోడుబారిన ఇశ్రాయేలులోంచి, యూదా జనం నుంచి యేసుప్రభువు వారు జన్మించారు. పెద్దలలో ఒకడు, ప్రకటన 5:5 చూడండి, పెద్దల్లో ఒకడంట, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ ముద్రను విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. హల్లెలూయా.
ఆ పెద్దల్లో ఒక్కడు, పెద్దలు కూర్చున్నారు యేసు ప్రభు చుట్టూ. ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై, ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథం ఇప్పుడు జయం పొందినని నాతో చెప్పాను. ఈ దావీదు చిగురైన యేసుప్రభు వారు గ్రంథం ఓపెన్ చేస్తున్నారు. ఇవి అలంకార భాషలో ఉన్నాయి. యేసుప్రభు వారు అబ్రహాం కుమారుడు, దావీదు సంతానముగా వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి యేసుక్రీస్తు వంశావళి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం చూస్తాం. అబ్రహాం వంశావళిలో దావీదు కుమారుడని యేసుక్రీస్తు అని రాయబడింది. అంటే ఆయన వాగ్దానం నెరవేర్చడానికి దావీదు కుమారుడుగా వేకుచుక్కగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రోమీయులకు రాసిన పత్రిక 1:3 చూస్తే, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పు వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి శుభమై ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానం గాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిర్మింపబడెను. హల్లెలూయా. శరీరానుసారంగా దావీదు కుమారుడుగా, ఆత్మానుసారంగా మరణించి లేచాడు గనక ఆయన దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు నరుడే, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటారు, దావీదు కుమారుడు అంటాడంటే శరీర సంబంధముగా ఆయన దావీదు కుమారుడు. వాగ్దాన పుత్రుడిగా ఈ లోకంకి వచ్చాడు. వాగ్దానం చేయబడింది, ఆది కాండంలోనే వాగ్దానం చేయబడింది, ఆయన ఈ లోకానికి సంతానమే వస్తానని. ఆ తర్వాత అబ్రహాం వంశంలో వస్తానని. ఆ తర్వాత యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించును, ఆ నక్షత్రమే వేకువ చుక్కగానే వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యూదా గోత్రంలో వస్తానని అర్థం. యూదా గోత్రంలో వస్తానన్నాడు. యూదా గోత్రంలోనే దావీదు కుమారుడుగా, అంటే దావీదుతో దేవుడు చెప్పాడు నీ సింహాన్ని స్థిరపరుస్తానని. అనగా ఆ యేసుక్రీస్తు ద్వారా ఆయన సింహాన్ని స్థిరపరచబడింది. కాబట్టి వాగ్దానాలు చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు ఎలా వస్తాడని. ఆయనే ఎవరంటే యేసుప్రభు వారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు మరి ప్రవచనాలు నెరవేర్చడానికి లోకానికి సేదారిగా వచ్చాడు. ఆ దినం ప్రజలు ధ్వజంగా నిల్చుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావం గలదు. యెషయా 11:10 రాయబడింది. యెషయి వేరు చిగురునొద్ద అని. ఎవరు ఆ వేరు చిగురు అంటే యేసుప్రభు వారే. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఆయన వేరు చిగురుగా దావీదు కుమారుడుగా, అనగా ఆ వేకువ చుక్క ఈ లోకంగా వచ్చాడు. వేకువ చుక్కను అనగా ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 28వ వచనంలో, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. హల్లెలూయా. సంఖ్యాకాండంలో రాయబడింది కదా, యాకోబుల నుంచి నక్షత్రం ఉదయించును. చదువుకోండి 24:17లో. పేతురు అంటాడు 2వ అధ్యాయం 2వ పేతురు గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎంత మేలు. హల్లెలూయా. లక్ష్యం ఉంచడం ఎంత మేలు. మనం ఏ వాక్యం మీద లక్ష్యం ఉంచాలి? దేవుని వాక్యం మీద. ఆ వాక్యం ఎవరంటే తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల ప్రదేశంలో ఏమంట వెలిగించుటకై దీపమైనట్టున్నది. దాని యందు అనగా వేకువ చుక్క యందు మనం లక్ష్యం ఉంచిన మేలు. యేసుక్రీస్తు మీదే మనం లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా. మన గమ్యం, మన లక్ష్యం యేసుక్రీస్తే. చూడండి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో చూస్తున్నా, నేను వేకు చుక్కనై ఉన్నాను, మీకు వేకు చుక్కని ఇస్తానాడు. యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినది దేవుడు. ఆ వేకు చుక్క మీద మీరు ఏం కలిగి ఉండాలంటే లక్ష్యం ఉంచి ఉండాలి. హల్లెలూయా. అందుకే 29వ వచనంలో రాయబడింది హెచ్చరిక, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. చెవి గలవాడు అనగా చెవికి హృదయము కలిగిన వాడు అని అర్థం. చెవికి ఏముండాలి? హృదయం ఉండాలి. హృదయం లేకపోతే ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తారు. వాళ్ళు చిన్నప్పుడు అనేవాళ్ళు, వాళ్ళు చెప్తా అంటారు ఈడినాలి ఈయన వదిలేయాలి అంటారు అన్నమాట. పాటలు సార్ చెప్తారు కదా, వింటా ఉండాలా, ఈడినాలి ఈయన వదిలేయాల. అట్లా వదిలేస్తే ఎగ్జామ్స్లో ఏమైనా ఉంటాయా? ఏముండవు. కానీ చెప్పినవి విని ఇట్లా కాకుండా హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుడు చెప్తున్నాడు,
చెవి గలవాడు వినుగాక. చూడండి, మాంసం హృదయం రాతి గుండె కాదు. మాంసం హృదయం వేరు, రాతి గుండె వేరు. చాలామంది రాతి గుండె కలిగి ఉంటున్నారు. గుండెలు ఉన్నాయి. గతంలో ఎప్పుడో ప్రసంగం చేశా. మరి మాంసం హృదయము, రాతి హృదయము, చెంచల హృదయము, కపట హృదయం, ఇట్లా హృదయాల గురించి ఎప్పుడో చెప్పా. ఆరంభంలో పరిచయ ఆరంభంలో చెప్పా ఏ హృదయం కలిగి ఉన్నావని. అయితే ఇప్పుడు ఆ ప్రసంగం చేయను, కానీ మనం మాంసం హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యంలో అంటే ఈ రెండవ అధ్యాయంలో 4 పర్యాయాలు ప్రస్తావించాడు ఆయన. 4 పర్యాయాలు. ఇప్పుడు ఈ సంగంతో అంటున్నాడు, ఏమంటున్నాడు? చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగాక అని. మరి స్ఫురణ సంఘంతో అన్నాడు, ఏమన్నాడు? 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం భుజింపనిత్తను. స్ఫురణ సంఘంతో అంటున్నాడు. ఎఫెస్ సంఘంతో అన్నాడు, చెవిగల వినుగాక, జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం భుజింపనిత్తను. స్ఫురణ సంఘంతో అన్నాడు కదా 11వ వచనంలో, సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి రెండవ మరణం వలన ఏ హాని చెందడు. పెర్గమ సంఘంతో అన్నాడు 17వ వచనంలో, ఏమన్నాడు? సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువని మరుగైన మన్నా భుజింపనిత్తను. హల్లెలూయా. మరి తూతేర సంఘంతో అంటున్నాడు, ఏమంటున్నాడు? సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ఈ గ్రంథంలో 4 సార్లు దేవుడు హెచ్చించాడు. ఒకసారి చెప్తే వినలేదనుకో, 4 సార్లు చెప్తున్నాడు. వినాల్సిందే కదా, మనం వినాలి. అంటే ప్రతి సంఘంతో ఇదే మాట చెప్పాడు. 3 సంఘాలతో, ఇది 4 సంఘాలతో ఏం చెప్పాడు? సంఘములతో ఏమంట? సంఘముతో కాదు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. విని గ్రహించాలి, లోబడాలి. చెప్పిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఆయన చెప్తున్నాడు, వినుగాక, వింటే నీకు ఇది ఇస్తాను అంటున్నాడు. అది అయితే ఈ సంఘంలో పైన చెప్పేశాడు, నా క్రియలు జాగ్రత్త చేసి నీకు అధికారం ఇస్తానని చెప్పాడు. చెవి గలవాడు వినుగాక, వింటే ఇది ఇస్తానని గతంలో చెప్పాడు. అయితే ముందే చెప్పాడు, మీకు అవన్నీ ఇచ్చేస్తాను, ఆత్మ సంఘం చెప్పిన మాట వినుగాక అని. ఎందుకంటే చాలామంది అవివేకంగా ఉంటున్నారు. గలతీ రాసిన పత్రికలో చెప్పినట్టుగా 3వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో పౌలు భక్తుడు మరి గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ ఇవ్వబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతిరా. అది నిజంగా వ్యర్థమే కదా. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన జయించుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న భాగంలో భాగాన్ని నా కనుదృష్టికి వచ్చింది కాబట్టి ఈ భాగాన్ని నేను చదివాను. ఏంటంటే, ఆత్మ దేవుడు సంఘంతో చెప్పినప్పుడు వినాలి. అయితే ఈ సంఘము ఎలా ఉందంటే అవివేకంగా ఉన్నారు. వీరు మొదట ఆత్మ సంబంధంగా ఆరంభించారు, అనగా మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు. ప్రతిదీ ఆత్మ సంబంధంగా ప్రభు మహిమార్థమై ఆరంభించారు. అయితే వాళ్ళు ముగింపు ఎలా వచ్చారంటే శరీర సంబంధంగా ముగించారు. ఆరంభంలో దేవుని మహిమార్థమై చేసే సేవ, ముగింపులో ప్రజల మెప్పు కొరకు, అధికారుల మెప్పు కొరకు, రాజకీయాల కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు మనం చేయకూడదు. హల్లెలూయా. ఫస్ట్లో భలే ఉంటాం ఆత్మీయముగా, అర్థమైందా? ఒకసారి కొంతమంది విశ్వాసం చూస్తే అసలు ఇంత పరిశుద్ధంగా, ఇంత యథార్థంగా, ఇంత వాక్యానుసారంగా వీళ్ళున్నారే, వీళ్ళ దృష్టికి మనం ఇంకా మంచిగా, వీళ్ళ దృష్టికి పాస్టర్ అయిన మేము కూడా ఇంకెలా ఉండాలి, ఇంకా బలంగా మనం ప్రార్థన చేయాలి, వీళ్ళ కోసం వీళ్ళు ఇంకా బలమైన వాక్యం చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. రాగానే వాళ్ళ భక్తి సల్లారిపోతుంటుంది అనమాట. ఫస్ట్ భలే ఉంటారు, అసలు వీళ్ళంత భక్తులే లేరు, వీళ్ళంత తీరులే ఉన్నట్టు ఉంటారు. అర్థమైందా? రైట్. పాస్టర్ గారికే కొంచెం ఎలా ఉంటారు, భయం కలిగేటట్లుగా ఉంటారు, అంత పరిశుద్ధులుగా. అయితే రాంగ ఎలా ఉంటారంటే, మేమేమో సాగుతూనే ఉంటాం, ఒకే స్కేల్లో తాగుతుంటాం. అర్థమైందా? ప్రజలు పొగిడితే ఉప్పొంగిపోయి, కొంతమంది డిసప్పాయింట్ చేస్తే పడిపోయి అట్లా ఉండదన్నమాట. ప్రొవైబ్ చూసి సాగిపోతుంటాం. కొందరేమో మొదట ఆత్మానుసారంగా ఆరంభిస్తారు. కొంతమంది సేవకులు కూడా ఆత్మానుసారంగా ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం అంటూ ఆత్మ సంబంధమైన కార్యాలు. రోజులు గడిచే కొద్దీ లోకం లోపలికి వస్తుంది. లోకం వస్తుంది. ఏమొస్తుంది? లోకం ఎక్కడికి వస్తుంది? సంఘంలోకి వస్తుంది. సంఘంలోనికి లోకం వచ్చింది అనుకోండి, వేస్ట్.
పడవ నీళ్ళలో ఉంటుంది, పడవ నీళ్ళపైన ఉంటుంది. కానీ ఎంతవరకు క్షేమం దానికి, ఎంతవరకు బాగుంటుంది పడవ అంటే, ఆ పడవ నీళ్ళ మీద ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. అదే పడవలోకి నీళ్ళు వచ్చాయనుకోండి, ఏమైపోతుంది? టైటానిక్ ఓడలాగా అయిపోతుంది. అంతే, అట్టడికి వెళ్ళిపోతుంది. అది ఎన్ని ప్రయత్నం చేసినా పైకి తీయలేరు. ఇప్పుడు తీయగలరా? టైటానిక్ పడవ గర్భంలో ఉంది, అడిపోయి ఫోటో తీసుకొని వస్తారు కదా, పోయి తెమ్మనండి, బయటికి తెచ్చారా? కాబట్టి నీలేకి లోకం రాకుండా చూసుకోవాలి. ఆత్మానుసారంగా ఆరంభించిన నీవు శరీర సంబంధంగా ముగించకూడదు. చాలామంది ఫస్ట్లో మంచి ప్రార్థన జీవితం కలిగి ఉంటారు, లాస్ట్గా రాగా ఆత్మజీవితం ఉండదు, లోకంలో కలిసిపోతుంటారు. లోక ఆచారం, లోక పద్ధతులు, లోక స్నేహం కలిగి లోకానుసారం జీవితం జీవిస్తూ శరీరాంశలుగా మారిపోయి శరీరానుసారంగా తను చలించి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆత్మ సంగతి చెప్పుచున్న మాట ఏమంట? చెవి గలవాడును గాక. అంటే హృదయంలో విశ్వసించండి, హృదయంలో గ్రహించండి, నువ్వు ఎలా దేవుడు చెప్పే మాటలు లక్ష్యం ఉంచండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఇలా ఉంటున్నారు కాబట్టి బాధ అనిపిస్తుంది. ఫస్ట్లో బాగానే ఉంటారు, అయితే రోజుకి ఆత్మానుసారంగానే జీవించాలి, కానీ రోజులు గడిచే కొద్దీ శరీరానుసారంగా ఉండకూడదు. ఎప్పుడు శరీరం అనుసారంగా జీవిస్తారంటే ఆత్మానుసారమైన బలము క్షీణించినప్పుడు. గతంలో చెప్పినట్టుగా 2 పిల్లులు ఉన్నాయి, ఒకటి నల్ల పిల్లి, ఒకటి తెల్ల పిల్లి. రెండింటికి పాలు పెంచి బాగా బలంగా పెరిగాయి. అయితే కొద్ది రోజులకి ఏం చేశారు? తెల్ల పిల్లికి మాత్రం పాలు పోసి నల్ల పిల్లికి పాలు పోయలేదు. ఇప్పుడు ఏమైపోయింది? రెండింటికి పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? తెల్ల పిల్లి గెలుస్తుంది. ఎందుకు? ఇది బాగా బలంగా ఉంది కాబట్టి. నల్ల పిల్లి ఏమైపోయింది? ఓడిపోయింది. అంతేనంటారా? అయితే నీ జీవితంలో కూడా ఆత్మానుసంగా ప్రార్థనా జీవితం పొద్దున్నే ఎప్పుడు తెల్లారుతుందా బైబిల్ చదువుకోవాలి. అలారం పెట్టుకుని లేస్తారు. మరి ఎందుకంటే 3కి వెళ్ళేయాలని అలారం పెట్టుకుని లేస్తారు. మరి ఎన్ని రోజులు అయిందో మీరు తెల్లారుజామున ప్రార్థన చేయబట్టి. అయితే ఎన్నిసార్లు మన ఎవరు అన్నారు, 3 గంటలకు ప్రార్థన అనుకుంటాను, ఎప్పుడైతే ప్రారంభిస్తానో శోధనలు ఎక్కువైపోయాయి సార్ అంటారనమాట. శోధన ఎక్కువైపోయి అంటే ప్రార్థన గురించి చేస్తే పోతాయి, శోధనలు వస్తాయి. ప్రార్థన మోగలిగితే శోధనలు వస్తున్నాయి సార్ నాకు అంత అసలు లేకుండా ఏమి ఉండవంట. అందుకే కదా శోధన చేయించబడి ధనుడు అనేది. వస్తాయి శోధనలు, వస్తాయి డిస్టర్బ్స్ వస్తాయి. ఓకేనా? డిస్టర్బెన్స్ రాకుండా మానవు వస్తాయి. 3 గంటలకే నువ్వు అనుకున్నావు ప్రార్థన చేయి, 3 గంటలకే చెయ్యి. లేదు 4 పెట్టుకుని 4కే చెయ్యి, 5 పెట్టుకుని 5కి చెయ్యి. ఎవడో నువ్వు పెట్టుకుంటే ఏమే కదా, అది దేవుడు చెప్పాడా? నువ్వే పెట్టుకున్నావు కదా, చెయ్యి. ఆ టైంలో ఇచ్చి ప్రార్థన చెయ్యి. వస్తాయి, 1 రోజు వస్తాయి, 2 రోజులు వస్తాయి, 3 రోజులు వస్తాయి. ఎన్నిసార్లు శోధిస్తుంది? శోధన వచ్చి చచ్చింట పడి ఉండమని చెప్పా. కాబట్టి శోధన ఏం చేస్తుంది? నేమీ చేయదు, చచ్చింట పడి ఉంటావు కాబట్టి వెళ్ళిపోతుంది. 2 రోజులు 3 రోజులు శోధనలు రాక మనవు 3 రోజుల నుంచి శోధన రావు. ఆ తర్వాత అలారం అవసరంలే. అర్థమైందా? నువ్వు లేచినాక అలారం కొడుతుంది. అలారం కొట్టాక నువ్వు లేస్తావు ఫస్ట్లో, ఆ తర్వాత అలారం కొట్టకనే నువ్వు లేస్తావు. నువ్వే అలారం లేపాలి, ఇంకేం కొట్టలేదే అని. అర్థమైందా? అంటే మారిపోతుంది. రోజు ప్రార్థన జీవితం, ఆత్మ జీవితం, ప్రార్థన వాక్యము. ఎప్పుడు వాక్యం చేద్దామా, ఈ వాక్యం చెబుతుంటే ఇంకా ఒక అధ్యాయం చేద్దాం అనిపిస్తుంది. శరీరాంశం ఉన్న వాళ్ళకి అంత అవసరం, ఒక అధ్యాయం అవసరమా, 10 వర్షాలు చదువుకుందామని అనుకుంటారు. మళ్ళీ కొద్ది రోజులకి 5 జాలే. ఆ తర్వాత క్యాలెండర్ వాక్యం, వాగ్దానం గుర్తుకొస్తుంది. క్యాలెండర్ వాక్యం ఒకసారి, అందుకే క్యాలెండర్ వచ్చి ఆ వాక్యం చదువుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. అర్థమైందే? అవి అన్నిల కొరకు, మీ కొరకు కాదు. క్యాలెండర్లో వాక్యాలు అన్నిలకి ఇస్తే వాళ్ళు ఒక వాక్యం చదువుకొని రక్షణ పొందుతారని తప్ప మీకెందుకు? మీకు బైబిలే దేవుడు ఇచ్చాడు. ఒక వాక్యం ఆధారపడద్దండి. బైబిల్ ఈరోజు దేవునికి స్తోత్రం, అన్ని వాగ్దానం మంచిగా ఉంటాయి. దాంట్లో నువ్వు నాశనం అయిపోతాను ఉంటుందే, తిరగరాబడి చచ్చిపోయి ఉంటుందే? ఉండదు కదా. ఈ రోజున మీకు శాపం అవుతుందని ఉంటుందే? ఉండదు. అన్నీ మంచి వాగ్దానం రాసి పెట్టింటారు. ప్రతిరోజు దాంట్లో వాగ్దానాలు బాగానే ఉంటాయి. కానీ అనుదిన ఆహారమైన బైబిల్ మాత్రమే చదవాలా. హల్లెలూయా. బైబిల్ చదవకుండా నువ్వు ఎన్ని చదివినా వేస్ట్. అర్థమైందా? బైబిల్ చదవకుండా నువ్వు ఎన్ని చదివినా వేస్ట్. అవన్నీ మెడిసిన్ లాంటివే, మెడిసిన్ లాంటివి. అన్నం తినకుండా ట్యాబ్లెట్ వేసుకోమంటారా డాక్టరు? పడగప్పుడు వేసుకుంటే మళ్ళీ కొంచెం ఆయన అన్నం తినమంటారు. అన్నం తినకుండా నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే కనీసం చచ్చిపోతావు. వస్తుంటారా? దాని పవర్లకు తట్టుకోవాలంటే ఏం కావాలి? బలమైన ఫుడ్ తీసుకోవాలి కదా. అంటే నువ్వు ట్యాబ్లెట్ తీసుకునేవాడు మంచి ఫుడ్ తినాలి. అట్లాగే అవన్నీ మెడిసిన్ లాంటివే, అప్పుడప్పుడు మెడిసిన్ లాంటివి. అంతేగాని ఆహారం మాత్రం బైబిలే. బైబిల్ బాగా చదవండి, ఆత్మానుసారంగా ఉండండి. బైబిల్ పక్కన పెట్టి ప్రార్థన చేయకుండా, సంఘ సాహసం లేకుండా ఉంటే శరీరానుసారంగా మారిపోతావు, శరీరానుసారంగా ముగిస్తావు. కాబట్టి మనం శరీర సంబంధంగా ఉన్న మనము ఆత్మానుసారంగా జీవితం జీవిస్తున్నాం. ఈ ఆత్మానుసారం జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే వాక్యం సెలవిస్తుంది. సామెత గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకం గల నా బోధ చెవి యొగ్గుము. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. నా కుమారుడా ఏమంటున్నాడు? నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకం గల నా బోధకు చెవి యొగ్గు. ఏది వినాలి?
దేవుని వాక్యానికి చెవి యొగ్గాలి. లోక సంబంధమైన పాటలకు, లోక సంబంధమైన మాటలకు కాదు, దేవుని వాక్యానికి చెవి పెట్టాలి. 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞను నీ యొద్ద దాచుకుని ఎడలా. ఏమంట? ఆజ్ఞను దాచుకుని ఎడలా, ఎడలా 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 4వ వచనం వరకు ఎడలా ఎడలా అంటది. ఓకే, నువ్వు యథార్థంగా జీవించాడలా, నువ్వు పవిత్రంగా జీవించాడలా, ఎడలా. అయితే ఏంటి 5వ వచనం రాయబడింది, నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించేడలా, అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునేడలా. 5వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గురించిన జ్ఞానం, దేవుడు ఏమైనాడో, దేవుని మనసు ఏంటో, దేవుడు ఏంటో నీకు, దేవుని గురించిన జ్ఞానం నీకు పొందుకుంటావు. ఈరోజు చదివే చదువులు దేవుని గురించిన జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తాయి. అయితే దేవుని చదివితే, దేవుని భయభక్తులు కలిగిన జీవిస్తే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని జ్ఞానం మర్మమైనది, అది నువ్వు బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. 81వ కీర్తన 13వ చరణంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించడలా ఎంత మేలు. ఆయన మాట వినడం మేలు. హల్లెలూయా. ఎంత మేలు, ఎంత మేలు, చాలా మేలు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఎంత మేలు తెలుసా, ఆయన మాట వింటే ఎంత మేలు తెలుసా, ఆయన వాక్యం వింటే ఎంత మేలు తెలుసా, ఆయన సన్నిధిలో కూర్చుంటే ఎంత మేలు తెలుసా, ఆయన అంగీకరిస్తే ఎంత మేలు తెలుసా, మేలే ఉంటుంది. అందుకే అయ్యో అంటున్నట్టే ఈ ప్రజలు నా మాట వినలేదని, వినోళ్ళని ప్రజలను బట్టి అయ్యో నా ప్రజలు నా మాటని వీళ్ళకి శ్రమ అంటాడు. అయ్యో కరోచినా, అయ్యో అంటాడు దేవుడు. అంటున్నాడు, మీ మధ్య చేసే అద్భుతాలు నేను ఎక్కడన్నా తూర్పు సీతో మరి ప్రాంతంలో చేసింటే వాళ్ళందరూ రక్షించబడిద్దరు. మీ దగ్గరే నేనుండి ఉదయం సాయంత్రం మీ దగ్గర తిరుగుతూ మీకే వాక్యం చెప్పుకుంటుంటే మీరెవరు రక్షణ పొందట్లేదు, మీరెవరు మానవ పొందట్లేదు. అద్భుతాలు చూస్తున్నారు, మేలు పొందుకుంటున్నారు, కానీ వెళ్ళిపోతున్నారు. తిన్నమాటకు తింటున్నారు. యేసయ్యను వెంబడించిన ఎన్ని రకాలు తెలుసా? రకరకాల వ్యక్తులు యేసయ్యను వెంబడించారు. యేసయ్యను వెంబడించినంత రకరకాల మనుషులు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకరు శిష్యులుగా వెంబడించారు, ఆయన లాగా ఉండాలని వెంబడించేవారు ఒక బ్యాచ్. కొంతమంది ఏమో అద్భుతాల కోసం వెంబడించేవారు ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఏమో తిండి కోసం 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. మరోసారి 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలు 4,000 మందికి పెట్టాడు కదా. ఈయన వెంబడితే ఫుడ్ ఉంటుందిరా బాబు, ఆయన వెంబడించారు. తిండిపోతులు కదా, తిండి కోసం. ఓకేనా. కొంతమంది వెంబడించారు, ఇంకొంతమంది పరీక్షించడానికి. కొంతమంది ఈయన చేసేది అద్భుతాలు కరెక్టేనా కదా, అసలు ఏ శక్తి చేస్తాడైనా, ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, శోధించేవాళ్ళు కొంతమంది, పరిశోధించేవాళ్ళు కొంతమంది, అర్థమవుతుందా, తప్పు పట్టడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, రకరకాల వ్యక్తులు. జక్క అయితే ఎవరో చూద్దామని వచ్చాడు, అర్థమవుతుందా, ఎవరో చూద్దామని జక్క వచ్చాడు. అంటే రకరకాల మనుషులు వెంబడించారు. ఆయన వెంబడించాలంతా పరిశుద్ధులు కాదు, ఆయన వెంబడించాలంతా భక్తులు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ భక్తులే లాస్ట్కి సెలవు వెయ్యి అన్నారు. అర్థమవుతుందా. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ జెండా మారుతారు. ఈ జెండా దింపేసి ఎలక్షన్ అప్పుడు ఆ గుంపులోకి వెళ్ళిపోయి ఆ జెండా పట్టుకొని జై అంటారు కదా, డబ్బులు ఇస్తారు. ఈ బ్యాచ్ అయిపోతుంది రౌండ్, డబ్బులు తీసుకుంటారు, మన ఈ జెండా పక్కన పెట్టేసి మన ఆ జెండా పట్టుకుంటారు. ఈ జెండా జోబిలోనే ఉంటుంది, ఇంకో జెండా ఇవి పట్టుకుంటారు అన్నమాట. రైట్. కారణం ఏంటంటే అక్కడ డబ్బులు ఇస్తారండి. మనం కూడా అట్లా ఉండకూడదు. అర్థమైందా. యేసుని వెంబడించారు, రకరకాల వ్యక్తులు వెంబడించారు. అందుకే అంటాడు, మీ మధ్య చేసిన అద్భుతాలు అక్కడెక్కడ చేసింటే, సూరు సిదోను ప్రాంతాల్లో చేసింటే ఎప్పుడో రక్షణ పొంది రొమ్ము కొట్టుకుంటూ నెత్తిని బోడు పోసుకొని యేసయ్యా అనేందురే మీకు ఎంత చేసినా వ్యర్థమే. హల్లెలూయా. రైట్. కాబట్టి ఆ మాట వినుట అంటే విధేయత కలిగి ఉండుట. హల్లెలూయా. మాట వినాలి. చెవి గలవాడు సంఘంతో ఆత్మ చూపుచున్న మాట చెవి గలవాడు వినుగా కంటే, వినడం అంటే విధేయత చూపడం. బైబిల్లో విధేయత చూపిన వాళ్ళు ఉన్నారు. నోవాహు విధేయత చూపించాడు. ఏది చెప్పాడు దేవుడు అది చేశాడు, అంతే. దేవుడు చెప్పినట్లు అట్లు చేశాను. కొంతమంది ఇట్లా ప్రసంగం చేస్తున్నాడు ఆయన, నోవాహు అట్లు చేశాను. ఏం చేశాను? బైబిల్ రాయబడింది, నోవాహు అట్లు చేశాను అంటే చెప్పినట్లు చేసినని రాయబడింది ఆడ. కానీ నోవాహు అట్లు చేసి అంటే రొట్టెలు చేసుకోవాలి మనం కూడా అన్నాడంట ఆయన. అట్లా మీరు రొట్టెలు చేసుకునేది కాదు. నోవాహు అట్లు చేసినంటే పూరీలు చేసిన అట్లు చేసిన కాదు. నోవాహు అట్లు చేసినంటే దేవుడు చెప్పినట్లు చేసిన అని. దేవుడు ఏం చెప్పాడు అది అట్లే చేశాడు. అర్థమైందా. పడవ 120 సంవత్సరాలు కట్టాడు ఆయన, వర్షం వచ్చేంతవరకు పని చేశాడు. దేవుడు ఏం చెప్పినా చేశాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్లే చేశాడు. విధేయత. ఇస్సాకు ఎంత విధేయత. వాస్తవానికి పెద్దాడయ్యాడు, కొంచెం
బలి ఇచ్చే టైంలో మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రికి అర్థమైపోయింది, కుమారుడికి పిచ్చోడేం కాదు, బలి శ్రేష్టమైన బలి, ప్రథమ ఫలం ఇవ్వాలి. ఇస్సాకుని దేవుడు ఇస్తుంటే నాన్న తండ్రి అని ఏం అనలేదు. ఎందుకు ఎలా చేస్తానో ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఏమని చేసుకున్నా నాన్నకు కుమారుడు విధేయత చూపించాడు. అట్లాగే మనం కూడా దేవుని ఎలా విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తే చేయాలి. దేవుడు ఎలా నడిపిస్తే నడవడానికి మనం ఇష్టపడాలి. ఎప్పుడు మన చిత్తానిమే నెరవేర్చబడాలని కోరుకుంటాం. కానీ ప్రభా ఈ సంవత్సరం నన్ను అలా దీవించి, ఇలా దీవించు, అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చేసుకునే ప్రార్థన బదులు ప్రభా నేను ఎలా ఉండాలి చెప్పునైనా, నేను ఎలా ఏ స్థితిలో ఉండాలి, నేను ఏం తినాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, ఎలాంటి స్థితిలో నేను ఉండాలి, నేను ఎలా ఉంటే నీకు ఇష్టం చెప్పు. ఏ రోజైనా భార్యలు వచ్చి భర్తతో వచ్చి అంటే భార్య అంటే భర్తలు ఉంటారు కాబట్టి రైట్, భార్య భర్తలు అంటారు కదా రైట్, ఆల్మోలు ఉంటారు కదా. ఎప్పుడైనా భర్త నేను నీకు ఎలా ఉంటే ఇష్టమో అని అడిగారా? ఎవరు అడుగుతారా? నీకు ఎలా ఉంటే నేను ఇష్టం చెప్పి అలా ఉంటానండి. పోనీ ఈ భార్యలైనా ఏమండి నేను మీకు ఎలా ఉంటే ఇష్టం చెప్పండి అలాగే ఉంటాను. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి శారీ వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అడుగుతారా? అడగరు. నాకు ఇది ఇష్టం నేను వేసుకుంటాను అంటారు అంతే. లేదంటారా? వాస్తవం అంటారా? నా ఇష్టం నేను ఉంటా, నీ ఇష్టం నువ్వు ఉండు. ఒకవేళ పూర్వం అడిగినా కానీ నీ ఇష్టం అంటాడు ఆయన. అలాగే మాట అంటే నేను చెప్పింది జరగదు కాబట్టి వాస్తవం అంటారా? వాళ్ళైనా మీరైనా అంతే. అడగండి ఒకసారి, ఎవరైనా అడిగారా? ఎలా ఉంటే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, ఎలా చేస్తే ఇష్టం, ఎలా మాట్లాడితే ఇష్టం, ఎలా నవ్వితే ఇష్టం. నవ్వుల రకాలు ఉంటాయి, చూపుల రకాలు ఉంటాయి, మాటల రకాలు ఉంటాయి. నేను ఎలా మాడితే నీకు ఇష్టం అన్నీ మనం తెలుసుకుంటే హ్యాపీగా ఉంటుంది. దేవుడు కూడా అంతే. ప్రభు నేను ఎలా నీకుంటే ఇష్టం, నేను ఏం చేస్తే ఇష్టం దేవుడు మనం అడగాలి. కానీ మనం చేసింది ఎప్పుడు ప్రార్థనలో ఇది చెయ్యి, అది చెయ్యి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా ఉండాలనుకుంటాను, అలా ఉండాలనుకుంటాను, వచ్చే సమయం నాకు ఇది కావాలి, అన్నీ ఇవే అడుగుతాం. కానీ అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, అసలు దేవుడు మన నుంచి ఎలా ఏం కోరుకుంటాడు, అలా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఆ మ్యాట్ ఉంది కదా, ఆ మ్యాట్కి మనసు ఉంటే ఏం ఆలోచన చేస్తుంది తెలుసా? ఆ మ్యాట్కి మనసు ఉంటే ఏం ఆలోచన చేస్తుంది చెప్పండి? మీరు వచ్చి బయట వర్షంలో బురద చూసుకుని దాన్ని రాకుతూ అంటారు అనుకోండి, అది ఏం ఆలోచన చేస్తుంది తెలుసా? తెలుదా? దానికి మనసు ఉందంటే ఏం ఆలోచన చేస్తుంది? మీరే మ్యాట్ అనుకోండి, మీరు ఏమనుకుంటారు? అందరూ నాపై నడుచులు పోతున్నారు అనుకుంటారా? ఇంకా నన్ను పాడు చేస్తాను అనుకుంటారా? ఇంకా పూతాను అనుకుంటారా? రైట్, అది అట్లా అనుకోద్దు. దానికి మనసు ఉంటే ఏమనుకుంటుంది తెలుసా? అందరూ దాన్ని చూసుకుంటే బాగా చూసుకోండి, మీ పాదాలు బాగుండాలి, ఆ పాదాలు సుందరంగా నేను చూసి సంతోషపడుతుందంట. హల్లెలూయా. వాస్తవం అంటారా? దాని ఉద్దేశం ఏంటంటే మన పాదాలు బాగుండాలి. అందుకే మ్యాట్ ఎత్తారు. వాస్తవం అంటారు. మ్యాట్ ఎందుకు వేసుకుంటాం? మన పాదాలు బాగుండాలని. మనకున్న దుమ్ము ధూళి ఎంత దానికి అంటారని మనం అది వేసుకుంటాం. అది అనుకుంటుంది, దాని దుమ్ము అది పులుస్తుంటే మన పాదాలు చూస్తుంది, దాన్ని చూసుకోదు. అది మన పాదాలు రైట్, నేను బాగా వాడబడ్డారని ఫీల్ అవుతుంది. అట్లా మనం ఫీల్ కావాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మనం కూడా దేవునికి మనం బట్టి మన ద్వారా దేవునికి మహిమ వస్తున్నాడు, సంతోషపడాలి. ఆ రకంగా మనం జీవించాలి. నోవాహు, మోషే, ఇంకా దానీలు, మరి దావీదు, షర్మియాబెత్తుగోలు, వీళ్ళంతా చాలా భక్తున్నారు, దేవునికి విధేయత కలిగిన వారు. అవిధేయులైన వారు కూడా ఉన్నారు తెలుసా? దేవుని మాట వినని వారు, అవిధేయత ఉన్నవారు. ఒకరు చెప్పండి అవిధేయులైన వారు లేరా బైబిల్లో? సౌలు, యోనా, యూదా, మొదటివాడు ఆదాము, అవ్వ. ఆటించి స్టార్ట్, ఆటిని చెప్పాలా? ఆదాము మొట్టమొదటి మాట అవిధేయతను బట్టే కదా ఈరోజు ఈ శ్రమలు వచ్చాయి, అవిధేయతను బట్టే కదా. కాబట్టి మనం అవిధేయత కలిగి ఉండాలి. అంటే మాట వినలేదు, ఆ పండుగ తినొద్దు, సరే ప్రభా విన్నారా మాట, ఆయన అట్లా పోతానే మనం తిన్నారు అంటే అవిధేయత, అంటే మాట వినలేదు. అలా మనం ఉండకూడదు. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభువు అంటున్నారు, ఏమంటున్నారంటే 14:24 యోహాను సువార్తలో, నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. ఏమంట? దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేయొద్దండి. దేవుని నిజంగా ప్రేమించేవాళ్ళు చేయొద్దండి. దేవుని ప్రేమించిన వాళ్ళు కాదు, ప్రేమించేవాళ్ళు సగం ప్రేమిస్తున్నారు, పరిశుద్ధం ప్రేమించట్లేదా దేవుణ్ని? రైట్,
అన్నమయ్యి సగమే ప్రేమిస్తుంది. రైట్. అయితే వినని వారు ఆయన మాట గైకొనరు. చూడండి, నన్ను ప్రేమింపని వాడు ఆయన మాట వినడు. నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆయన మాట గైకుంటున్నావని అర్థం. హల్లెలూయా. ఆయన చెప్పే మాట గైకొనాలి. తూతేరు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సంఘం లోకంలోనికి నిత్య సంఘం ఎప్పుడు ఏముంటుందంటే సంఘానికి లోకానికి మధ్య ఏముంటుంది? ఘర్షణ ఉంటుంది. ఏముంటుంది? సంఘానికి లోకానికి మధ్య ఏముంటుంది? ఒక ఘర్షణ ఉంటుంది. అయితే నిజ క్రైస్తవుడు రాజీ పడకూడదు. ఆయన మాట వింటున్నావు అంటే రాజీ పడవు అని అర్థం. రాజీ లేని జీవితం. లోకంతో రాజీ పడద్దు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? లోకంతో రాజీ పడద్దు. హల్లెలూయా. తుయితెర సంఘంలో మంచివారు ఎదుర్కొన్న సవాళ్ళు నేటికి సంఘాల్లో మనం కూడా ఎదుర్కోవాలి. వాళ్ళు ఎదుర్కొన్నారు, మనం కూడా ఎదుర్కోవాలి. హల్లెలూయా. నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధిని కారని యేసుప్రభువు చెప్తున్నాడు. నేను లోక సంబంధిని కాదు కాబట్టి మీరు కూడా కాదు. కాబట్టి మీరు లోకాన్ని జయించండి, లోకాన్ని ప్రేమించద్దండి, నా మాట గైకోనండి అని యేసుప్రభువు వారు 17 యోహాను రాసిన సువార్త 17:16 చెప్తున్నాడు. మరి పాపము ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఏమైపోయింది? ముగిస్తా. పాపము ఫ్యాషన్ అయిపోయింది. ఏమైపోయింది? పాపము ఆకర్షణ మితిమీరిపోయింది. టాలెంట్స్ టాలెంట్స్ అయిపోయింది. తలాంతులు మరి ఏమిటంట, తలాంతులు తలను అందం చేసే పాపం తుయితెర సంఘంలో విస్తరించింది. ఫ్యాషన్ అయిపోయింది. అంత ఫ్యాషనే. ఇప్పుడంతా మోడ్రన్ అయిపోయింది. భక్తి అర్థమైందా? మోడ్రన్ అయిపోయింది. కూర్చొని మోకరించి ప్రాణం చేసేవాళ్ళు లేరు, మైక్ ఎత్తిన ప్రాణం చేస్తారు. ఫ్యాషన్ అంతా. అర్థమైందా? ఫ్యాషన్. తలని ముసుగేసుకోరు. ఫ్యాషన్ ముసుగేసుకోరు. మనం కంప్లైంట్ చేసి మీరు గ్రూప్లో బాడినప్పుడు ఎవరో ముసుగు సరిగ్గా వేసుకోలేదా, ఎవరితో పోయింది, అందరూ వరంగా వేసుకుంటే ఇంకొక వరంగా వేసుకున్నారని అప్పుడే ఏం సార్ మీ సంఘంలో ఇట్లా వెరైటీగా ఉన్నారు కొంతవరకు అప్పుడే వస్తాయి. ముసుగు వేసుకుపోయినా కొంతమంది ఒక్కొక్క తిరిగినా అన్నీ గమనించాలి ఉన్నారు. అందరూ సమానత్వంగా లేరే. ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు చూడండి, ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతారు అమ్మాయిలు సంఘానికి. ఏం వేసుకొని? ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతుంది. యాడికి వింటారంటే మేము ఇంకా దేవుని నమ్ముకోలేదు. ఒకసారి ఎక్కడ వింటారంటే చిసిదేవి వింటారంటే ఏంటంటే అడంతా ఫ్యాషన్ వస్తారు అమ్మాయిలు, అందుకే అటు వేయండి అని కూడా అర్థమైందే. అంటే చూసే కూడా వస్తారు రారా. ఎవరి కోసం ఫ్యాషను? లోకం చూడడానికే. దేవుని దగ్గరికి వెళ్ళాడు భక్తిలో కదా. ఈరోజు ఇంకా అసలు ఓని చర్చకు కొంత వేసుకుంటాం, లేకపోతే బయటికి పోతే ఓని ఉండదు. ఓకేనా? ఓని అమ్ముకున్నాడు బోని కోసం ఎదురు చూస్తాడేమో కానీ మీరు మాత్రం బోని చేయరు. అంటే బోనీలు పెట్టుకుని అమ్ముకునేవాడు ఒకప్పుడు డిజైన్ ఎవరు కొనేవాళ్ళు లేరు. అర్థమవుతుందా? ఓనీలు వేసుకో. ఫ్యాషన్. సంఘంలో ఫ్యాషన్ వచ్చింది. మగపిల్లలు జుట్టు పెంచుకుంటారు, ఆడపిల్లలు కటింగ్ చేసుకుంటారు. వాడు మగవాడు ఆడవాడు ఇల్లు కూడా అయిపోతుంది కొన్ని సంఘాల్లో. మా సంఘంలో గారు లేరు అనుకోండి. అయితే రాబోతున్న దినాలు వస్తారంటే ఈరోజు ఎందుకు వస్తారో తెలుసా? మీకు ఒక కళ ఉంటుంది, నేను అలా ఉండాలని. అలా మీరు ఉండలేరు. అయితే అది మీ పిల్లల మీద రుద్దుతారు. అర్థమైందా? నీవు ఉండవు, నీలాగా నీ పిల్లలు పెంచుతావు. పిల్లలు ఫ్యాషన్ ఉన్నారంటే వాడు మాట లేసారంటే నువ్వు పెంచావు కాబట్టి మీ పిల్లలకి మీరే ఫ్యాషన్ నేర్పిస్తున్నారు. ఫ్యాషన్ సంఘాలుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. చూడండి, గలతీ 5:20 రాయబడింది, భేదాలు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అనగా అల్లరితో కూడిన ఆటపాటలు. కొరియోగ్రఫీ పేరుతో నేడు సాంగ్స్ పెడతారు కదా, అన్నీ అల్లరితో కూడిన పాటలే. సినిమా స్టెప్పులు ఉంటాయి. వాస్తవం అంటారా? ఇవన్నీ లోకము మరి సంఘానికి మధ్య ఏముంది? విభేదాలు కలుగుతుంటాయి, సంఘర్షణ ఉంటుంది. దీంట్లో మనం జయం పొందాలి అంటే క్రైస్తవులు రాజీ పడకుండా చూసుకుంటాం. హల్లెలూయా. చూడండి, ఫరో హృదయాలు మారాలి. అలాంటి హృదయాలు మారాలి. మంచిది. ఏదైనా దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడో వాక్యానుసారంగా నడుచుకుందాం. హల్లెలూయా. మీరు నిజంగా చేయగలవారైతే, మీ హృదయం కలిగిన వారైతే దేవుడు చెప్తూ కోరుకున్నది దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. మీకు అధికారం ఇస్తానని. నువ్వు జయించు, నేను నీకు అధికారం ఇస్తాను. లోకంలో ఉన్నావు, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయిస్తారు. నేను జయించిన మీరు కూడా జయిస్తారు. లోకంలోంచి మీరు వేరైపోండి. సంఘంలోనికి లోకం రానిద్దండి. లోకంలోనికి మీరు కలిసిపోద్దండి. జాగ్రత్త. తుయితెర సంఘంతో చెప్తున్నట్టుగా ఈరోజు మనతో చెప్తున్నాడు. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగించొద్దు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు అధికారం ఇస్తాను, 1000 పరిపాలన మీకు అధికారం ఇస్తాను, జయించువానికి అనగా నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి నేను మీకు అధికారం ఇస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు తన అధికారాన్ని మనం పొందుకోవాలంటే, ఆయన రాజ్యం నిత్యత్వం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? నమ్మకముగా భక్తిలో దేవుడు చెప్పినట్టుగా వాక్యానుసారంగా విధేయత కలిగి సాగిపోవాలి. అట్టి కృప
దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. మన హృదయాలు మారాలి. మన హృదయంలో ఉన్న ఫరో హృదయాలు మారాలి. మొండి హృదయం మారాలి. స్వనీతి మనలోంచి వెళ్ళిపోవాలి. వాక్యమని కొలబద్ద